కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలోని శేషాద్రి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లింగం రవి, గౌరవ అధ్యక్షులు పి పెద్ద సత్యం, కమిటీ సభ్యులు చోటిశెట్టి రామారావు తెలిపారు. శుక్రవారం నాడు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు మహిళలచే కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. నవరాత్రులు 9 రోజులు ఉదయం నిత్య కుంకుమ పూజలు, దుర్గా హోమం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లింగం రవి, గౌరవ అధ్యక్షులు పి పెద్ద సత్యం, కమిటీ సభ్యులు చోటిశెట్టి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, రాయుడుపాలెం శేషాద్రి నగర వాసులు పాల్గొన్నారు. 1000 మంది వరకు కూడా బ్యాచ్ వైజ్గా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బ్యాచెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనికి కావాల్సిన సకల ఏర్పాట్లు కూడా మా ధర్మకర్త గారు రంగు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు. ఇంకా బ్యాచెస్ కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈవేళ 2వ రోజు జరుగుతుంది. ఇక మిగిలిన రోజుల్లో కూడా అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి యావన భక్తులు కూడా ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాయుడుపాలెంలో వేయించేస్తున్న శ్రీ బాల కనకదుర్గ ఆలయం వద్ద దేవీ శరణార్థి మహోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయమ్మా. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవీ నవరాత్రి అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున శ్రీ గాయత్రి అవతారం జరుగుతుందమ్మా అమ్మవారికి. ఈ నవరాత్రుల్లో కూడా చాలా బాగా ఉత్సవాలు చేసుకుని అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారమ్మా. వారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ కాలనీ వాసులపైన అందరిపైన ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ముడిపడినటువంటి ఈ యొక్క విజయదశమిని ఏర్పాటు చేయడం కాలనీ వాసులు అందరూ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు ఇచ్చేసి సుదూర ప్రాంతాల నుంచి కూడా వేరువేరు రాష్ట్రాలే కాకుండా వేరువేరు దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వివాహం అయ్యి వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇది సాంప్రదాయబద్ధంగా ఇక్కడికి రావడం, దర్శనం పొందడం, అలాగే ఇక్కడ ముత్తైదులు అందరూ కూడా వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం మించిన విధంగా దినదినాభివృద్ధి అన్నట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం, దాదాపుగా 20వ సంవత్సరం దాటి 21వ సంవత్సరంలో అడుగుపెట్టడం మరి అత్యంత ఆనందదాయకంగా ఉంది. మరి నెక్స్ట్ రాబోయే సిల్వర్ జూబ్లీలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలయ కమిటీ తరఫున ఈ అవకాశం ఇచ్చిన